హాయ్ హలో నమస్తే, నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషూ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ బెండకాయ ఫ్రై అండి. అన్నంలోకి రోటీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. దీన్ని మనం జిగురు లేకుండా చేసి పెట్టామంటే పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారండి. జిగురు ఉండటం వల్లే చాలామంది ఇష్టపడరు, కానీ ఇది తింటే మనకి చిన్నప్పుడు మ్యాస్ వస్తాయని చాలామంది చెప్పేవాళ్ళండి. ఖచ్చితంగా ఇది మనం ఎలా రెడీ చేసేసుకుందామో చూసేద్దామా. మరి ఫస్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకుందాం. ఇలా బెండకాయలు క్లీన్ చేసేసుకొని ఈ విధంగా కొంచెం తడి లేకుండా తుడుచుకొని ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. వాటిని మనము ప్యాన్లోకి యాడ్ చేసేద్దాం. యాడ్ చేసేసి ఈ విధంగా 1-2 సార్లు జస్ట్ కలపాలండి. ఎక్కువ సార్లు కలపకూడదండి. ఎక్కువ సార్లు కలిపినా మనకు ఆ జిగురు అంతా వస్తూనే ఉంటుందండి. అప్పుడప్పుడు మనం ఈ విధంగా కలుపుకుంటూ అప్పుడప్పుడు ఈ విధంగా ఫ్రై చేసి పక్కన ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు సేమ్ ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని 2 స్పూన్స్ పల్లీలండి, 2 స్పూన్స్ టెంపరింగ్ సీడ్స్ అన్నీ వేసేసుకొని ఈ విధంగా ఒకసారి ఫ్రై చేసేసుకుందాము. ఈ విధంగా ఫ్రై చేసేసుకుందాము. ఈ విధంగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత కరివేపాకు 2 స్పూన్లు, ఫైన్లీ చాప్ చేసిన ఆనియన్ ఒకటి ఈ విధంగా ఫైన్లీ చాప్ చేసేసుకొని వేసుకొని ఆనియన్స్ ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు పసుపు 1/2 స్పూన్ వేసుకొని ఈ విధంగా మళ్ళీ ఒక్కసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి. మనం ఉల్లిపాయలు ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలండి. సిమ్ టు మీడియం పెట్టుకోండి, హైలో పెట్టొద్దు. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్న బెండకాయలు ఉన్నాయి కదా, అవి యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒక్కసారి కలిపేసుకొని ఇప్పుడు సరిపడా వేసుకోండి సాల్ట్. నేనైతే 1 స్పూన్ వేసేసుకుంటున్నాను. మీకు సరిపడా వేసేసుకోండి, మీకు రుచికి తగ్గట్టు. ఈ విధంగా వేసేసుకొని మనం ఇప్పుడు కారం యాడ్ చేద్దామండి. కారం మామూలు కారం కాదండి, వెల్లుల్లి కారం. వెల్లుల్లి కారం ఏంటంటే 4-5 వెల్లుల్లి, కొంచెం ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి, లేకపోతే నార్మల్ కారం అయినా వేసుకొని కొంచెం ధనియాలు, జీలకర్ర, ఈ విధంగా వెల్లుల్లి, కొంచెం సాల్ట్ వేసేసుకొని కొంచెం కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటే వెల్లుల్లి కారం రెడీ అండి. ఈ విధంగా వేసుకొని వెల్లుల్లి కారం వేసుకొని ఒక్కసారి కలుపుకొని కొంచెం కుక్ అవనిచ్చేసి ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకోండి మీకు ముక్క ఫ్రై అయ్యిందో లేదో. నాకైతే ఫ్రై అయ్యిందండి. చూడండి, ఈ స్టేజ్లో ఒక్కసారి చెక్ చేసుకొని మీరు టర్న్ ఆఫ్ చేసేసుకోండి. ఫ్లేమ్ని టర్న్ ఆఫ్ చేసేసుకొని ఈ విధంగా మనము వేరే బౌల్లోకి ఈ బెండకాయ ఫ్రైని మనము ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ఇది మనం తినటానికి రెడీ అండి. ఇది అన్నంలోకి, రోటీలోకి, చపాతీలోకి అండ్ సైడ్ డిష్గా కూడా మనకి చాలా బాగా ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. అండ్ నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ రెసిపీ మీరు రెడీ చేసేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.